ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మనమందరం దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఈరోజు అంశం మనం ఏదైతే ధ్యానించబోతున్నామో, వినబోతున్నామో, అంశం దయ ఎందుకు అవమానంగా మారుతుంది. వై కైండ్నెస్ టర్న్స్ ఇంటూ డిస్రెస్పెక్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు వింటుంటే మీకు కొద్దిగా షాక్గానే ఉంటుంది. బ్రదర్, మీరేటిది దయా ఎందుకు అవమానంగా మారుతుంది, నేను ఇది ఊహించలేదు కూడా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దయ అన్నది ఒక రకమైన ఒక ఆచారంలాగా పాటిస్తున్నాం, ఒక పద్ధతిలాగా, ఒక సాంగ్యం. మనం క్రైస్తవులము దయ కలిగి ఉండాలి, దేవుని నమ్మిన బిడలము, ఆత్మచేత నింపబడిన బిడలము, మారు మనసు పొందుకున్నాం, దేవుని సేవలో ఉన్నాం కాబట్టి మనకు ఆ దయ, కరుణ, జాలి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండొద్దు అనను. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇలాంటి అంశాలు మనం వినం కాబట్టి డౌట్స్ చాలా వస్తాయి. తర్వాత యూట్యూబ్లో మెసేజ్ వస్తుంది, బ్రదర్ గారు మీరు దయ ఉండొద్దన్నారు. అలా కాదు, దయ ఉండాలి. కానీ దీన్ని ఒక పాఠములాగా పాటించకూడదు. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ లెసన్. కైండ్నెస్ షుడ్ బి దేర్, అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కైండ్నెస్ ఇన్ us as the followers of Christ, believers of Christ, as we are anointed, as we are preachers, as we are worshippers, believers, as we are doing the service of God. So we should have that kindness, that mercy. But at the end of it, many people are disrespecting the kindness what you show to them because you are in the presence, in the service of God. So we should have wisdom to show kindness also. కాబట్టి దయ, కనికరం, జాలి, ప్రేమ ఇవన్నీ ఒక వ్యక్తి పైన మనం చూపెట్టడానికి విజ్ఞానము, దేవుని యొక్క విజ్ఞానం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఈ యొక్క మాటను పట్టుకొని దీని ఒక సాంగ్యంగా, దీని ఒక ఆచారంగా మనం పాటిస్తూ, నీకు దయ లేదా, నీకు కనికరం లేదా, అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. దైవజనులకు దయ ఉండాలంటారు, కరుణ ఉండాలంటారు. కానీ ఇలా దయ, కరుణ, జాలి ఇవి ఉండాలి. దీన్ని ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా పాటించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక రిచువల్గా మనం పాటించకూడదు. వాటి కోసం నేను కొన్ని వచనాలు మీకు ముందు తీసుకొస్తున్నాను. ఆ తర్వాత నేను లోతైన వాక్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయాసపడుతున్నాను ఆత్మాభిషేకం ద్వారా. సో దేవుని యొక్క ఆత్మ సహకరిస్తుంది మనతో, మీరు అర్థం చేసుకుంటారు. నేను బోధించే విధంగా తండ్రి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తారు. మొట్టమొదటిగా జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనంలో గ్రంథం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మనకు ఏం సెలవిస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్త పాటించాలి. దయ, కనికరం, జాలి, ప్రేమ, కృప ఇవన్నీ చూపెట్టడానికి. సో ముందుగా, నీ కాలు పొరుగు ఇంట దూరముగా నుండుము. ఏమంటున్నాడు? నీ కాళ్ళు, నీ పాదములు పొరుగు ఇంటికి దూరముగా ఉండాలంట. అతడు నీతో విసిగిపోయి నిన్ను దూషించినట్లు చూచుకొనుము. ద్వేషించకుండా, నిన్ను అవమానపరచకుండా నువ్వేం చేయాలంటే, నీ అడుగు జాడలు అతని ఇంటికి దూరముగా, అంటే జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా. ఎందుకంటే ఒకరింట్లో అనవసరంగా అనేక మార్లు ప్రవేశిస్తుంటే
ఏటబ్బా ఇతను ఊరికే మన ఇంట్లో ఇలా దూరిపోతున్నాడు, పర్మిషన్ లేకుండా కూడా దూరిపోతున్నాడు. ఒకరోజు ఏం చేస్తాడంటే వార్నింగ్ ఇస్తాడు. చూడండి, అయితే ఇన్నాళ్ళు నీపైన దయ చూపెట్టాడు, ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించాడు, ఇన్నాళ్ళు నిన్ను కరుణించాడు, ఇన్నాళ్ళు నువ్వు కావాలనుకున్నాడు. ఈరోజు ఏం చేశాడు? నిన్ను ద్వేషించాడు. నువ్వంటే అసహించుకున్నాడు, నువ్వంటే బాధపడ్డాడు, నువ్వంటే అతనికి భారమైపోయింది. ఏమైపోయింది? భారమైపోయింది. కావాలనుకున్న వాళ్లకు భారం అయిపోయాం. 2వ వచనం, ఇది మీరు వినండి, మనసులో పెట్టుకోండి, ఎందుకంటే దీని మీదనే మన యొక్క అంశము అలా ముందుకెళ్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం. డాలీ బ్రదర్ గారికి మైక్ ఇవ్వండి, చదువుతారు. 10వ అధ్యాయం వచనం 16. మత్తయి సువార్త 10వ అధ్యాయం వచనం 16. ఇక్కడ బిహోల్డ్ ఐ యామ్ సెండింగ్ యూ అవుట్ యాజ్ ఎ షీప్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఉల్ఫ్స్, సో బీ వైజ్ యాజ్ ఎ సర్పెంట్ అండ్ ఇన్నోసెంట్ యాజ్ డవ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనం 16 చదువుదాం. చూడుడి, నేను మిమ్మును తోడేళ్ల మధ్యన గొర్రెల వలె పంపుచున్నాను. ఏమంటున్నాడు యేసయ్య? యేసయ్య మనతో చక్కగా చెప్తున్నాను, చూడుము నేను ఎక్కడ పంపిస్తున్నాను మిమ్మల్ని? మిమ్మును తోడేళ్ల మధ్యలో, తోడేళ్ళు ఎక్కడైతే ఉంటే వాళ్ళ మధ్యలో గొర్రెల వలె పంపిస్తున్నాను. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. తోడేళ్ల మధ్యలో గొర్రెల వల్ల పంపుచున్నాను, కాబట్టి మీరు పాముల వలె జాగ్రత్తగా, పావురముల వలె నిర్దోషులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉండాలంట? పాము వలె జాగ్రత్తగా, పావురం వలె నిర్దోషులై ఉండుడి. పావురం ఎలాంటి దోషం ఉండదు. అంటే ఎవరు మనల్ని ద్వేషించకుండా, దూషించకుండా, ఎవ్వరు కూడా మనలో తప్పు పట్టకుండా మనం ఉండే విధంగా మనం చూసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఉపదేశ కాండవుడు ప్రసంగి, మీరు ఇవ్వకండి, నేను అడిగితే ఇవ్వండి. డిస్టర్బ్ పర్మింగ్ నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రసంగి 3వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఇది 3వ పాయింట్ మనం ధ్యానిస్తున్నాం. మౌనంగా నుండుటకు సమయము ఉన్నది. ఏముండుటకు? మౌనంగా మాట్లాడకుండా ఉండుటకు సమయం ఉన్నది. మాట్లాడుటకు సమయం ఉన్నది. అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఇవి రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, పాటించాలి, జీవించాలి. మొదటిగా నేను ఏం చెప్పానంటే, పొరుగువాడింటికి మనము మన అడుగులను జాగ్రత్తగా చేసుకోవాలి. రెండోది, దేని మధ్యలో? గొర్రెలుగా మిమ్మల్ని తోడేల మధ్యలో పంపిస్తున్నానన్నాడు దేవుడు. మరి మూడోది, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి. చివరిగా 4వ పాయింట్, గలియతులకు రాసిన లేఖ, మోసపోకుడి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మోసపోకుడి. దేవుడు హేళన పొందడు. నువ్వు మోసపోవడం వల్ల, నువ్వు గాయపడడం వల్ల, నువ్వు బాధపడడం వల్ల. నా మాట చాలా బాగా గ్రహిస్తున్నారా? ఇది ఒక చాలా పెద్ద రహస్యం, మనకు అర్థం కాదు. దేవుడే స్వయంగా అంటున్నాడు, డోంట్ బీ చీటెడ్ అండ్ లేటర్ యు సఫర్. వెన్ యు సఫర్, when you are in pain and tears and sorrow, that is not my fault, he says. అది నా తప్పు కాదు.
మోసపోకుడి, దేవుడి హేళన పొందడు. ఏ మనుషుడు ఏదైతే విత్తునో అదే కొయ్యును. అంటే ఇప్పుడు అడుగులు వేయొద్దు అన్నాడు. నువ్వు వేస్తే ఏమవుతుంది? అవమానం. పొరుగుంటి వైపు అడుగులు వేయకు, వేస్తే ఏమవుతుంది? అవమానం. రెండోది ఏమంటున్నాడంటే, తోడేళ్ళున్నాయి, నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడకుండా వెళ్ళినావనుకో, ముందు గొయ్యుంది, చూసుకోకుండా వెళ్తే ఎవరు తప్పండేది? నేను ముందుగానే చెప్పాను మీకు గొయ్యుందని అని యేసయ్య అంటున్నాడు. మరి మూడోది ఏమన్నాడు? మాట్లాడడానికి సమయం ఉంది, మాట్లాడకుండా ఉండడానికి సమయం ఉంది. అనవసరంగా మాట్లాడి నోరు జారి అన్ని రకమైన బాధలు పడతాం. అవమానానికి, దుఃఖానికి, వేదనకి, బాధకి కారణం. రైట్. మరి నాలుగోది ఏం చెప్పాను? దేవుడు హేళన చెందడు. గాడ్ విల్ నాట్ బి డిసీవ్డ్. డు నాట్ బి డిసీవ్డ్. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. ఫర్ వాట్ ఎవర్ వన్ సోస్ దట్ హీ విల్ ఆల్సో రీప్. సో దేవుడు నువ్వు హేళన చెందడు. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు అవమానపడుతున్నావు. ప్రభా, ఈ అవమానం నాకెందుకు? ప్రభా, ఈ దుఃఖం నాకెందుకు? ప్రభా, నాకు ఈ బలహీనతలు ఎందుకు? ఈ ప్రజలందరూ ఇలా చేస్తున్నారు నా జీవితంలో. అరే, నువ్వు ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. మరి నీకు చెప్పాను నేను తోడేళ్ళ మధ్యలో వెళ్తున్నావు నువ్వని. నాకు హేళన రాదు. ఇది నా హేళన కాదు, నీ హేళన. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వీటిని పాటించలేదని చెప్పి దేవుడు మౌనంగా నీ వైపు చూస్తూనే ఉంటాడు. అందుకే మనకు జ్ఞానము అర్థం చేసుకునే మనస్తత్వము, ఈ వాక్కుని అర్థం చేసుకునే మనస్తత్వం మనకు కావాలి. ఎప్పుడైతే మనం ఈ యొక్క మనస్తత్వం కలిగి ఉంటామో, ఈ విజ్ఞానం అండర్స్టాండింగ్ కలిగి ఉంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏ రీతిగా ఎలా ఉండాలో మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మీతో ఒక ప్రశ్న. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాం. ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు ఆశ్చర్యపోతుంటారు? దేనికి ఆశ్చర్యపోతుంటారంటే, అధికంగా ఇచ్చి ఆశ్చర్యపోతుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అధికంగా ఇచ్చి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అధికంగా ఇచ్చినందుకు వారి యొక్క పొగుడుదల మీకు అధికంగా రావాలి, కానీ రావడం లేదే అని ఆశ్చర్యపోతుంటారు. ద క్వశ్చన్ ఈస్, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై మోర్ యు గివ్ ద లెస్ పీపుల్ అప్రిషియేట్ యూ? ఎంత అధికంగా ఇస్తావో అంత తక్కువగా నిన్ను అభినందిస్తున్నారు, అంత తక్కువగా నిన్ను హెచ్చిస్తున్నారు, అంత తక్కువగా నిన్ను గౌరవిస్తున్నారు. నువ్వు ఇచ్చేదేమో అధికము, పొందుకునేదేమో అక్కడ ఏది కనిపిస్తలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో పాయింట్, ద మోర్ పేషెన్స్ యు ఆర్, ఎంత అధికముగా నువ్వు సహనం కలిగి ఉంటావో, దే టేక్ ద మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. నువ్వు ఎంత సహనం కలిగి ఉంటావో అంతగా నిన్ను ఉపయోగించుకుంటారు, అంతగా నిన్ను వాడుకుంటారు. చివరికి అంటారు, మా బ్రదర్కి, మా పాస్టర్కి, మా ఫాదర్కి చాలా సహనం. కానీ ఈ మాటలు వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో మనం అనుకుంటాం నన్ను పొగుడుతున్నారని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వాడుకుంటున్నారు, నీ సహనాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి యు సీ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, లైఫ్ టీచెస్ us a very interesting lesson. When you don't know the value of something, you misuse it. ఈ యొక్క వాక్యం మరి మన జీవితం మనకు మంచి గుణపాఠం నేర్పిస్తుంది, ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం ఏదైతే వాడుతున్నామో వాటిని మనము పూర్తిగా తెలుసుకోకపోతే అది ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నమ్ముతారు తగ్గించుకొని ఉండడం అంటే బలహీనత అని. ఇప్పుడు నేను తగ్గించుకొని ఉంటాను, ఇలా చేతులు కట్టుకొని ఉంటాడు, మా బ్రదర్కి ఏం చేత కాదు. పీపుల్ థింక్ వెన్ యు ఆర్ కైండ్, దే థింక్ యు ఆర్ వెరీ వీక్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దట్ బీయింగ్ నైస్
మీన్స్ బీయింగ్ ప్యాసివ్. మంచిగా ఉండడం వల్ల వారు ఏం అనుకుంటారంటే ఇతను ఎదురు తిరగజాలడు, ఇతనికి ఎదురు తిరగడము రాదు. అలాగా వాళ్ళకు అంచనా వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు నేను మీకు ఒక మంచి కరెక్షన్ ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలామంది మంచి చేసి 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 అలసిపోయారు. దయ కనికరం జాలి చూపి చూపి బిడ్డల మీద కూడా అలసిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ది లాస్ట్ దేర్ హోప్స్. ఎందుకంటే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అర్థం కాక అయోమయంగా ఉన్నారు. నేను 3 వచనాలు ఇచ్చిన, అది మాత్రం మనసులో పెట్టుకోండి, అందులోనే కరెక్షన్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో కైండ్నెస్ ఈజ్ నాట్ వీక్. జాలి బలహీనత కాదు, మరి ప్రేమ పిచ్చితనము కాదు. లవ్ ఈజ్ నాట్ ఫూలిష్నెస్, మర్సీ ఈజ్ నాట్ స్టూపిడిటీ. దయా కనికరం జాలి మూర్ఖత్వం కాదు, చెప్పినా చేస్తుంటాడని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ద ప్రాబ్లం ఈజ్ నాట్ యువర్ కైండ్నెస్. మీ జాలి మీ సమస్య కాదు. ద ప్రాబ్లం ఈజ్ ద ల్యాక్ ఆఫ్ బౌండరీస్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ చూడండి, ప్రాబ్లం దయది కాదు, ప్రాబ్లం ప్రేమది కాదు, ప్రాబ్లం తగ్గించుకొని జీవించడం కాదు. ఇవి సమస్య కాదు. సమస్య ఏంటంటే హద్దులు పెట్టుకోలే మీరు. ఒక ఇంటికి బౌండరీ వాల్ ఉంటుంది. మీ ప్రేమకు ఒక హద్దు, మీ దయకు ఒక హద్దు, మీ కనికరానికి ఒక హద్దు, మీ ప్రేమకు మీ రకరకాల ఏ క్రియలైతే కార్యాలైతే ఆత్మలో మనం కలిగి ఉంటామో అవన్నిటికీ ఒక హద్దు ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. One of the greatest misunderstanding in life is the idea that kindness alone is enough to earn respect. నువ్వు జాలి కరుణ ఇది మనం అధికంగా కలిగి ఉంటేనే, ప్రజల పట్ల అధికంగా చూపెడితేనే వారి యొక్క ఏంటిది రెస్పెక్ట్, వారి యొక్క మర్యాద గౌరవము, వారి యొక్క అంటే సావాసము అధికం అవుతుందని మనం అనుకుంటాం. అది తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ మిస్అండర్స్టూడ్ దట్ ఓన్లీ కైండ్నెస్ విల్ బ్రింగ్ రెస్పెక్ట్. మెనీ పీపుల్ బిలీవ్ దట్ if they are nice, patient and always available, others will honor them in return. చూడండి, చాలామంది నమ్ముతారు సహనము కలిగి మంచిగా అందరితో ఉంటే వాళ్ళు అనుకున్నప్పుడు, హలో సార్ డేవిడ్ బ్రదర్ బాగున్నారా? బాగున్నాను, వెంటనే ఎత్తుతున్నా, అబ్బా ఎంత మంచి. ఇలా ఉన్నప్పుడే ఏమనుకుంటారంటే ఆ రకంగా ఉంటేనే వారి యొక్క గౌరవము, వారి యొక్క మర్యాద, నన్ను మంచివాడు అనుకుంటారని మనం అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ టుడే ఐ విల్ టెల్ యూ ద ట్రూత్. సత్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దయా కనికరం జాలి ప్రేమ హద్దులు లేకపోతే అవమానాన్ని తీసుకొస్తుంది, అమర్యాదను తీసుకొస్తుంది. కైండ్నెస్ వితౌట్ బౌండరీస్ లీడ్స్ యూ అండ్ మీ టు ఏ ప్లేస్ ఆఫ్ డిస్రెస్పెక్ట్. నీకు రావాల్సిన ఆ యొక్క గౌరవం, రావాల్సిన ఆ యొక్క మర్యాద నీకు రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైనా మీరు చూసారా, ద మోర్ యూ హెల్ప్ సర్టన్ పీపుల్ ద లెస్ దే అప్రిషియేట్ యూ. ఎక్కడైనా మీరు చూసి, ఎంత అధికముగా మీ పర్సనల్ జీవితంలో నేను చెప్తున్నాను, యు మైట్ హావ్ సీన్ లిస్నింగ్ మీ ఆల్సో నౌ. ఇప్పుడు నన్ను వింటూ కూడా మీరు పరిశీలిస్తే మీరు ఎందరికో తరచుగా సాయం చేస్తూ వచ్చి ఉంటారు. తరచుగా ఎంత తరచుగా చేశారంటే అవసరం ఉన్నప్పుడల్లా ఎస్ ఎస్ సరే పర్వాలే అని ఆదుకుంటూ వచ్చారు. అంతగా వాళ్ళు మిమ్మల్ని గణపరచలేదండి. అంతగా కృతజ్ఞతాపూర్వకంగా వారు మీ ముందు నిలవలేకపోయారండి. మీరు బాగా గమనించండి అన్నమాట. ద లెస్ దే అప్రిషియేటెడ్ యూ, ద మోర్ యూ హెల్ప్ ద పీపుల్. ద మోర్ యూ సాక్రిఫైస్, ద లెస్ దే అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్. నీ త్యాగం, నీ భారం,
నువ్వు చేసిన కష్టాన్ని నువ్వేం చేస్తున్నంటే త్యాగముగా వాళ్ళ ముందు ఒక బలి అర్పణగా నువ్వు ఎంతగా వాళ్ళకు చేస్తున్న కొలది, ఆ బలి అర్పణ లాగా నువ్వు వాళ్ళకు బలి అయిపోయిన కొలది వాళ్ళు దాన్ని నువ్వు ఒక కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నావు దైవజనుడుగా అనుకున్నారు, ఒక మంచివాడుగా అనుకున్నారే. కానీ నీ కష్టాజితాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు పొగడలేదు, ఊహించలేదు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కష్టపడితే ఈ ₹1 వచ్చింది, ఎంత కష్టపడితే ఒక పూట భోజనం వచ్చింది, నాకు ఈ వ్యక్తి నా కోసం ఇంతగా కష్టపడుతున్నాడా అన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను గమనించండి బాగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యు గో అవుట్ ఆఫ్ యువర్ వే టు బి దేర్ ఫర్ దెమ్. కొన్నిసార్లు మన యొక్క సాక్రిఫైస్, త్యాగం ఎంతవరకు ఉంటుందంటే అడగని వ్యక్తి దగ్గర కూడా అడిగి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తాం. నేను ఇంతవరకు ఎవరి కోసం అడగలేదంటాం. నా కోసమే నేను అడగలేదు, నా పిల్లల కోసమే అడగలేదు, కానీ ఈ యొక్క వ్యక్తి కోసం నేను అడిగి తీసుకొచ్చాను, కానీ అతను ఆ కృతజ్ఞత పూర్వకంగా జీవించలేదు అని మనం బాధపడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వారు ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, వాట్ దే హ్యావ్ డెవలప్డ్ ఈస్ ఎంటైటిల్మెంట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దానికి బదులుగా వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళ కర్తవ్యం అది, మా బ్రదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అని అనుకుంటారే. కానీ ఎంత త్యాగము చేస్తున్నాడు, ఎంతగా ఇతను మన కోసం పోరాడుతున్నాడన్న ఆ యొక్క కృతజ్ఞత భావము, ఆ పశ్చాత్తాప భావం వాళ్ళలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇది మా హక్కు, మేము చేస్తున్నాం, మేమున్నాం, మా హక్కు ఇది, మాకు రావాల్సిందే అనుకుంటారే. కానీ వేరే ఆలోచన నీ గురించి రాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక ప్రశ్న మీలో వస్తుంది. ఇప్పుడు మీరు అనుకునే ఉంటారు, ఎందుకు బ్రదర్ ఇలా జరుగుతుందని. నేను మాట్లాడుతూ కొద్ది, బికాస్ పీపుల్ డు నాట్ వాల్యూ వాట్ దే డు నాట్ హ్యావ్ టు ఎర్న్. ప్రజలు విలువగట్టరు. దేనికి విలువగట్టరంటే ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదించారో దానికి విలువ కట్టరు. విలువ ఉండదండి. విలువ తెలియదని కాదు, విలువ తెలుసు. ₹10 బైబిల్ దొరుకుతుందని తెలుసు, కానీ దానికి విలువ కట్టరు. ప్రైజ్ ది లార్డ్. విలువ కట్టరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కట్టని దానికి మనం ఎంత బాధపడినా, ఎంత కష్టపడి తెచ్చిచ్చినా వేస్ట్. హ్యూమన్ నేచర్ ఈజ్ సచ్ దట్ దే టేక్ ఫర్ గ్రాంటెడ్. ప్రతిదీ అది అలాగా సరదాగా దర్జాగా తీసుకుంటారు. ఇది ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క జీవిత విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎందుకంటే ఇది ఎప్పటికీ వాళ్ళకి లభిస్తుంది కాబట్టి, ఎప్పటికీ వాళ్ళకు దొరుకుతుంది, లేదంటే ఇలా వచ్చేస్తుంది కాబట్టి వారు అంతగా నీ గురించి ఆలోచించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. చూడండి, ఒక నది, ఒక ఏరుని తీసుకుందాం, ఒక నదిని కానీ ఏరుని కానీ సముద్రం కానీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వాట్ ఏ రివర్ దట్ నెవర్ డ్రైస్ అప్ ఈజ్ నెవర్ సెలబ్రేటెడ్. ఒక నది కానీ, ఒక ఏరు కానీ, ఒక సముద్రం కానీ అది ఎప్పటికీ ఎండిపోకపోతే దానికి ఎవ్వరు కూడా, అంటే ఎండిపోకపోతే దానికి ఒక సరదా ఉండదు, సందడి ఉండదు. ఆ సముద్రము కానీ ఆ యొక్క రివర్, ఆ ఏరు ఏదైతే వాటికి ఒక పేరు కూడా రాదు, దాని గురించి ఎవరు చర్చించారు. అదే ఎండిపోయిన ఆ యొక్క ఎడారిలాగా అయిపోతుంది చూడ సముద్రం, ఆ ఏరు, అది మళ్ళీ ఇలా పొర్లి పొంగుతుంది. అబ్బా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 , ఏం పొర్లి పొంగుతుంది అక్క, నిన్న చూసినా చూడు అంటాడు. అది ఎప్పుడు ఎండకపోతే
పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, దాన్ని ఎవడు పట్టించుకోడు. అది ఎండిపోయిందనుకో, ఎంత నీళ్ళుండే తెలుసా మా చిన్నప్పుడు, మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం ఆ నీళ్ళని అని చాలా సంతోషం. దే సెలబ్రేట్. మరి ఊర్లల్లో ఇలాంటి ఏర్ నిండడం కానీ, ఇలాంటి అధికంగా నీళ్లు పొర్లి పొంగడం కానీ జరిగితే నిజంగా చెప్తాను, వాళ్ళు ఒక పండుగలాగా కొనియాడతారు కూడా కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా మీరు ఒక దారి చూడండి, ఎప్పుడు వస్తా పోతా ఉంటే అక్కడ ఎలాంటి బ్యారికేడ్స్ లేకపోతే, అంటే అడ్డులు లేకపోతే, ఒక వ్యక్తి కూడా కృతజ్ఞత చెప్పడాడ, పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. కట్టినందుకు కృతజ్ఞత లేదు రోడ్డుకి. హైవే చాలా బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా కట్టినోడికి దేవుడు ప్రభా ఇంత బాగా కట్టిన వందనాలు తండ్రి అని చెప్పి ఒక థ్యాంక్స్ అన్న ఒక మెసేజ్ అన్న ఇస్తారా? లేదు. అదే ఆ రోడ్డు మూస్తారనుకోండి, అక్కడ ఎవరైనా అడ్డు ఉన్న వాళ్ళు చెక్ పోస్ట్ లాగా ఉంటే పోవాలనిపించింది కానీ అక్కడ అడ్డుంది కాబట్టి పోలేవు. అక్కడ రిక్వెస్ట్ చేస్తాం, సార్ కొద్దిగా దయచేసి వెళ్ళాలి అర్జెంటు, అట్లా ఇట్లా అని ఏదో బ్రతిమలాడుకుంటాం. అతను వదిలిండి అనుకోండి, థ్యాంక్ యూ సార్, చాలా మంచోళ్ళు మీరు. చూడండి, దారి ఓపెన్ ఉంటే ఎవడు దాన్ని పట్టించుకోడు, మూసి ఉంటేనే దానికి కృతజ్ఞత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా మాటలు అర్థమవుతుందా లేకపోతే జస్ట్ అలా వింటున్నారా? అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ద మూమెంట్ పీపుల్ రియలైజ్ దట్ యు విల్ ఆల్వేస్ సే ఎస్ and you will always forgive them without accountability, that you will always be there no matter how they treat you, they start seeing you as an ordinary, as something they don't have to respect. సో ఎప్పుడైతే ప్రజలు నిన్ను చూస్తారు, నువ్వు ఎప్పుడు ఏది అడిగినా మా డాడీ కానీ, అన్న కానీ, పాస్టర్ కానీ, బ్రదర్ కానీ, ఎవరైనా పెద్దవారు లేదు అన్నారు అని వాళ్ళకు అర్థమైతే, మరి ఏది మీరు సవాలు వేయకుండా చేసిన తప్పుల కంటే క్షమాపణ ఇస్తూ వస్తే, మరి అదేవిధంగా ఏది ఏమైనా మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారన్న విషయం వాళ్ళకి ఇవన్నీ తెలిసి వస్తే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు నిన్ను ఒక సాధారణమైన వ్యక్తిగా చూస్తారు. మరి అదేవిధంగా వాళ్ళ మనసులో ఆటోమేటిక్గా ఈయనకేం విలువిచ్చేది, ఆయన కూడా మనలాంటోడే అన్నట్టుంటుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరు కూడా వాక్యం చెప్తారు, మీరు కూడా వాక్యం చెప్తారు. ఇట్లా వాక్యం చెప్పిన అని నేను కూడా చెప్తున్నాను, బ్రదర్కి ఏం విలువిచ్చేది. ఈ మధ్య నేనే రహస్యాలు ఎక్కువ చెప్తున్నాను, కానీ ఈయన మనకు గురువు అన్న సంగతి. ఎందుకంటే మీరు ప్రతిదీ క్షమిస్తూ పోతున్నారు, చూసి చూడనట్టు ఉంటున్నారు. ఇప్పుడు అడిగిందల్లా ఇది పోయిందంటే అది తెచ్చిపెట్టేస్తున్నారు. ఓ ఇది లేకపోతే ఆయనకి ఇది జరగదు, ఇది చెప్తే కంపల్సరీ తెస్తాడు. మీ బలహీనతలు కనిపెట్టి దే ఆర్ డిస్రెస్పెక్టింగ్ యూ బిహైండ్ యూ. నీ వెనకట్లా వాళ్ళు వేసే పన్నగాలు ఇవి. నిన్ను అవమానంగా చూస్తారు, నీకు ఇచ్చే మర్యాద వెనకట్లు ఇవ్వడం లేదు, ముందు మాత్రం ఉంటున్నారు. కానీ మనసులో మాత్రం ప్రతిదానికి నా ఎస్ అనే చెప్తాడు. ఎందుకంటే ఈ కీబోర్డ్ బ్రదర్కి చాలా ఇంపార్టెంట్, ఈ కెమెరా చాలా ఇంపార్టెంట్, ఈ మైక్ లేనిది బ్రదర్కి పని కాదు, ఈ వైర్ కంపల్సరీ కావాలి. కాబట్టి ఇది ఇరిగిపోయినా 2 మాటలన్నా నన్ను క్షమించి ఆ వైర్కి డబ్బులు ఇస్తాడు, నేను తెచ్చుకుంటాను. ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది తప్పు జరిగినా ఏం కాదు, 2 మాటలు అంటాడు, మేము లేకపోతే జరగదు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను లేటుగా వచ్చినా ఏం కాదు, పర్వాలే. ఇవన్నీ కూడా చూడండి, మర్యాదనా అమర్యాదనా, రెస్పెక్టా డిస్రెస్పెక్టా, ఆనరా డిసానరా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ రీతిగా మనం అవైలబుల్ ఉన్నాం. ప్రతిదానికి ఎస్, ప్రతిదానికి పోనీలే తప్పవుతుంది అలాగని బైబిల్లోనే ఉంది కదా, దేవుడే చెప్పాడు. 70 ఎన్నిసార్లు? 7 సార్లు. లెక్క మాత్రం గుర్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇప్పుడు చూడండి, ఈవెన్ గాడ్ ఇన్ ఆల్ హిస్ లవ్ అండ్ కైండ్నెస్ సెట్ బౌండరీస్. హీ గివ్స్ గ్రేస్ బట్ హీ ఆల్సో డిమాండ్స్
రెస్పాన్సిబిలిటీస్. దేవుడు తన ప్రేమలో దేవుడు ఎంతగా ప్రేమించిండంటే ప్రాణాన్ని అర్పించిండు అంటారు. అంత అర్పించిన తర్వాత కూడా హద్దులు పెట్టుకున్నాడు ప్రేమకి. హీ హ్యాస్ బౌండరీస్ ఫర్ హిస్ లవ్. ఆయన కృపను మనకు ఎంత కావాలంత ఇస్తాడు, కానీ దానికి ఒక షరతు ఉంది. అదేంటంటే నీకు బాధ్యత రావాలి. బాధ్యత లేనుడికి దేవుని కృప రాదు. ఓ కరుణామయుడు కరుణామయుడే, దయామయుడు దయామయుడే, అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి. హీ ఫర్గివ్స్ బట్ హీ ఎక్స్పెక్ట్స్ రిపెండెన్స్. దేవుడు క్షమిస్తాడు. క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడు, కానీ పశ్చాత్తాపం నువ్వు పడాల్సిందే ఆడ. వితౌట్ రిపెండెన్స్ గాడ్ విల్ నాట్ ఫర్గివ్ యూ. ఇన్ ద సేమ్ వే దేవుడు ప్రతి తలుపులు తెరుస్తాడు. హీ ఓపెన్స్ డోర్స్ బట్ హీ రిక్వైర్స్ ఒబీడియన్స్. నీకు తలుపులు, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే నాకు డిసోబీడియంట్ ఉంటాడో ఆయనకు అవకాశాలు ఇవ్వను, నేనే ఇవ్వనంటే దేవుడు ఎక్కడ ఇస్తాడు? మరి అదేవిధంగా దేవుడి సన్నిధిలో దేవుడు చాలా తలుపు తెరుస్తాడు నీకు. నీ విధేయత లేకపోతే ఒక్క తలుపు తెరవడు నీకు. దేవుడు అండి మన దేవుడు, కరుణామయుడు, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడే హద్దులు పెట్టుకుంటే మరి నువ్వు నేనెంత? గాడ్ లవ్స్ అన్కండిషనల్లీ. హద్దు లేదు, షరతు లేదు ఆయన ప్రేమకు. కానీ బట్ ఈజ్ రివార్డ్ ఆర్ కండిషనల్. ఏమన్నా నేను దేవుని ప్రేమకు, నీ ప్రేమకు హద్దులే లేవు అని అలా ఉంది పాట. షరతులే లేవు, ఎంతగా కావాలంటే అంతగా ప్రేమిస్తాడు. కానీ బహుమానానికి కండిషన్లు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. ఈ బహుమానం నీకు కావాలి, నీకు బిడ్డ కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, ఎదుగుదల కావాలి, మినిస్ట్రీ కావాలి, అక్కడల్లా కూడా షరతులు ఉన్నాయి. ఆజ్ఞలు పాటించకపోతే ఆ యొక్క ఎదుగుదల, రివార్డ్, బహుమానం, అభిషేకం, దేవుని యొక్క వరము, ఫలము, ఇవి ఏదైతే నీకు కావాలో షరతులు నీకు కావాలి. దేవుడు సృష్టికర్త, పరలోక భూలోకాన్ని సమస్తానికి సృష్టికర్త. సో దేవుడే తనని అలా సరదాగా తీసుకోవడానికి అవకాశం లేదని అన్నిటికీ ఒక షరతులు, హద్దులు పెడితే మరి నువ్వెందుకు పెట్టలేకపోతున్నావు? దైవజనుడై, సేవకుడై, స్తుతి ఆరాధన వీరుడై, వాక్యాన్ని బోధించే బోధకుడై, ప్రవక్తై, ప్రార్థన వీరుడువై, మరి దేవుడు సన్నిధిలో చాలామంది అంటారు ఏమని, నేను దేవుని యొక్క అభిషేకాన్ని. మరి నీకు లేవి హద్దులు. సో దేవుడు ఎప్పుడు కూడా తనను తాను ఇలా తేలికగా తీసుకోవాలి, నీకు ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకోవాలని దేవుని యొక్క ఆలోచన ఏనాడు లేదు ప్రియమైన దేవుడు. బట్ హీ లవ్స్ us సో మచ్. నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఓకే, దేవుడు నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు, కానీ నేను ఏనాడు ఇలా ఆడుకోవాలంటే ఆయన ఒప్పుకోలేడు. అది ఆయన సన్నిధిలో ఆవదొక్కట్టు. సో వై షుడ్ యూ గ్రాంట్ ఎవ్రీథింగ్ టు ద పీపుల్ అండ్ లివ్ ఏ గ్రాంటెడ్ లైఫ్? నువ్వు నిజంగా దేవుడిని ఆరాధిస్తున్నావా? నిజంగా దేవుడిని సేవిస్తున్నావా? నిజంగా నువ్వు ఒక ప్రవక్త, స్తుతి ఆరాధన వీరుడువా? రోజు ప్రార్థనలో పాల్గొనే వ్యక్తివా? దేవుని యొక్క అనుచరుడు అయితేవే దేవుని యొక్క ప్రతి ఒక్క మాట తీరు, నడక తీరు, జీవించే జీవితం తీరు నువ్వు నేర్చుకుంటావు. ప్రతి ఒక్కరు నిన్ను మూర్ఖుడు అనొచ్చు, నో ప్రాబ్లం. సత్యంలో జీవించడానికి నేర్చుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను వాళ్ళు విమర్శించవచ్చు, నో ప్రాబ్లం. దాని గురించి నువ్వు పట్టించుకోకు, నువ్వు దేవుడి ముందు ఉండు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లెట్ మీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ క్లోజ్ ఇట్. ఒక చిన్న పిల్లాడికి, మీ కూతురికి కానీ కొడుకుకి కానీ లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, రోజు ఒక బొమ్మ కొనిస్తే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అంటారా? ఒకరోజు థ్యాంక్ యూ అంటారు, చాలా నవ్వుతారు. రెండో రోజు నవ్వుతారు, ఓ థ్యాంక్ యూ అంటారు. మూడో రోజు ఇంకా కొద్దిగా, ఇంకా అలా 10 రోజులు అయిపోతే నువ్వు ఇస్తే తీసుకెళ్ళి ఆడ పక్కన పెట్టేస్తుంది.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకు చెప్తారా? బికాస్ ఇట్ హాస్ బికమ్ అన్ ఎక్స్పెక్టేషన్. ఆ 11వ రోజు నువ్వు పోయినావనుకో నిన్ను ఇలా చూస్తుంది. ఏమైంది ఈరోజు బొమ్మ తీసుకురాలే, ఉట్టి చేతులతో వచ్చినావు, రోజు తెస్తున్నావు కదమ్మా ఇవ్వాలని. సి ఇట్ హాస్ బికమ్ అన్ ఎక్స్పెక్టేషన్. నువ్వు నాకు తెచ్చే పెట్టాలని ఒక రూల్ క్రియేట్ అయిపోయింది ఆడ. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాట్ ఏ ప్రివిలేజ్. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ గివ్ యువర్ టైమ్, ఎనర్జీ అండ్ రిసోర్సెస్ టు ద పీపుల్ హూ నెవర్ రెస్పెక్ట్ యూ, దే విల్ స్టార్ట్ సీయింగ్ యూ as someone they can use, not someone they need to honor. సో అదేవిధంగా మీ జీవిత సావాస జీవితంలో, మీ రిలేషన్షిప్లో, అది కుటుంబంలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా మీరు ఎలా జీవిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు అన్నీ అలాగా చేస్తూ 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 ఇస్తూ ఇస్తూ వస్తే వాళ్ళు చూసే వ్యక్తిలాగా నిన్ను చూడరు, చూసే వ్యక్తిలాగా చూడరు. మరి అదేవిధంగా ఏ గౌరవం, ఏ మర్యాద, ఏ హోదా, ఏ హద్దు నీతో మాట్లాడాలి, ఉండాలి, అదన్నీ మర్చిపోతారు. ఎందుకంటే నువ్వు అన్నిటికీ అవైలబుల్, అన్నిటికీ అన్ని విధముగా నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి అధికముగా ఉండడం వల్ల, అధికముగా ఇవ్వడం వల్ల, అడగకముందే చేయడం వల్ల నిన్ను వాళ్ళు తక్కువ అంచనా వేస్తుంటారు. తర్వాత బాధపడతావు, నాకు ఇచ్చే మర్యాద ఇస్తలేరు, నా ముందు సరిగా లేరు. ఇవన్నీ కూడా ఈరోజు చాలామంది పెద్ద పెద్ద దైవజనులు బాధపడుతున్నారు. ఒక తండ్రి బాధపడుతున్నాడు, ఒక తల్లి బాధపడుతుంది, ఒక స్నేహితుడు బాధపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అందుకని దిస్ ఈజ్ వై యు మస్ట్ అండర్స్టాండ్ ద కైండ్నెస్ ఈజ్ పవర్ఫుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ గివన్ విత్ విజ్డమ్. సో మీరు అర్థం చేసుకోవాలి, దయ, కనికరం, జాలి ఎప్పుడు ఇవ్వబడుతుందంటే ఎప్పుడైతే విజ్ఞానంతో మనం నిండి ఉన్నామో, విజ్ఞానంతో ఇవ్వడానికి నేర్చుకుంటామో అప్పుడే ఆ యొక్క కరుణ, జాలి వాటన్నిటికీ ఒక విలువ, మరి మీకు ఒక ఘనత, ఒక పేరు, ఒక హోదా వస్తుంది. లేకపోతే మీ యొక్క కరుణకు, మీ జాలికి అవమానమే దిక్కు. చివరికి అదే మీకు లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలామంది ఈ దయా కనికరాన్ని ఎలా వాడుకుంటారంటే డోర్ మ్యాట్ లాగా వాడుకుంటారు. డోర్ మ్యాట్ అంటే తెలుసా? తెలుసు. డీమార్ట్ కాదు, డోర్ మ్యాట్. డీమార్ట్కి వెళ్తే డోర్ మ్యాట్ దొరుకుతుంది. మా అన్నమ్మకి చాలా మంచి మంచి డోర్ మ్యాట్లు తెస్తుంది. దాన్ని అలా కాలు దుడుచుకొని వెళ్ళిపోతారు, అలా నిన్ను దుడుచుకొని వెళ్ళిపోతారు. సో జాలి, కరుణ ఇదంతా డోర్ మ్యాట్ లాగా మీరు ఒకరోజు మిమ్మల్ని అలా వాడుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దే బిలీవ్ దట్ బీయింగ్ పేషెన్స్ మీన్స్ టాలరేటింగ్ అబ్యూస్. సహనంతో ఉన్న ఎన్ని తిట్టినా పర్వాలే, నేను భరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ఏం చేసినా నేను భరిస్తా. దట్ బీయింగ్ లవ్ మీన్స్ నెవర్ సే నో. బట్ లవ్ వితౌట్ డిసిప్లిన్ ఈజ్ నాట్ లవ్. సో పేషెన్స్ అంటే ప్రేమ కాదు. హద్దులు, సరిహద్దులు మించిపోతూ ఉంటే మీరు ప్రేమిస్తూ ఉంటే అది ప్రేమ కాదు. బైబిల్ చెప్తుంది బత్తెం పట్టుకోవాలని, కర్రా పట్టుకోవాలి. చాలామంది ఫీల్ అవుతారు, ఆడపిల్లలు పెద్దగా అయిపోయారు, చిన్నగా అయిపోయారు. పెద్దగా అయిపోతే పెద్దగాని అవమానానికి గురి అయిపోతారు వాళ్ళు. పెద్దగైన చిన్నగా అయిన పిల్లలు పిల్లలే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇట్ ఈస్ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్. ఇది నీకు నీవే నువ్వు చెప్పుకోవాల్సిన ప్రతి ఒక్క విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇఫ్ యు అలౌ పీపుల్ టు మిస్ట్రీట్ యూ అండ్ యూ కీప్ రివార్డింగ్ దెమ్ విత్ యువర్ కైండ్నెస్, యు ఆర్ నాట్ హెల్పింగ్ దెమ్. ఇప్పుడు చూడండి, కొంతమంది మీతో ఎలా ప్రవర్తిస్తుంటారు. ఏంటి సార్ మీతో పిల్లలు అలా, ఏం కాదు పిల్లలు, ఏం కాదు, తప్పు అవుతుంది, ఏం కాదు, ఇది మామూలే, ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఇది కామన్ వర్డ్స్ మనం వాడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దానికి అర్థం ఏంటంటే నువ్వు జాలి, కరుణ, ప్రేమ చూపెడతలేవు.
యు ఆర్ మిస్లీడింగ్ దెమ్. నువ్వు వాళ్ళని ప్రేమిస్తలేవు, నువ్వు వాళ్ళ జీవితంలో నాశనం అయిపోవడానికి సహాయం చేస్తున్నావు, వాళ్ళు దిగజారిపోవడానికి సహాయం చేస్తున్నావు, వాళ్ళు లోకరీతిగా ఆ రీతిగా తయారవడానికి నువ్వు ప్రోత్సహిస్తున్నావని లెక్క. ఎక్కడదక్కడే. సో ఇట్ షుడ్ బి అన్ ఇన్స్ట్రక్షన్ టు యూ అండ్ టు ద పీపుల్. వెంటనే నేను కొన్నిసార్లు ఆన్లైన్ నుంచే చెప్తాను మా పిల్లలకి, బ్రదర్ ఆన్లైన్లో అట్లా ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ కాదు, కరెక్షన్ ఈజ్ కరెక్షన్. అది కూడా ఒక ప్రీచింగే. నన్ను విన్నవారికి మరి నా బోధనలు చూసేవాళ్ళు ఎస్, ఎందుకంటే ఆ స్పాట్లో మీరు కరెక్ట్ చేయకపోతే అది కరెక్షన్ కాదు. కనీసం ఆ భయమైనా ఉంటుంది, మా బ్రదర్ ఆన్లైన్లో చెప్తాడు, మా డాడీ మా మమ్మీ చూస్తారని. అలా కూడా పిల్లలు బాగుపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్ టీచింగ్ దెమ్ బ్యాడ్ బిహేవియర్ దట్ హాస్ నో కాన్సిక్వెన్సెస్. సో వాళ్ళకు అలా నేర్పిస్తున్నాం, అలా నడవండి, ఇలా ఉండండి, అరే ఏం కాదులే, చిన్నపిల్లలు ఏం కాదులే, రేపు నేర్చుకుంటారు. అలా నడిపించడం వల్ల వాళ్ళకు మనం ఏం చేస్తున్నామంటే దానివల్ల ఎలాంటి పరిణామాలు, అంటే చెడు పరిణామాలు రావు. చేసుకోండి, ఏం కాదు ప్రోత్సహిస్తున్నాం. లెట్ దెమ్ టు. ఏమవుతుంది, చిన్నపిల్లలు అందరితో అవుతుంది, నీతో కావద్దు. అందరు దుంకుతారు, నువ్వు దుంకుతావా బిల్డింగ్? అదండి కాన్సిక్వెన్సెస్. రేపు ఏమవుతుంది, నువ్వు అన్నీ నేర్పించిపోవాలి, నీ బాధ్యత అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా మనం అలా తీసుకోకూడదు. సో ఐఎమ్ నాట్ టెలింగ్ యూ స్టాప్ బీయింగ్ కైండ్. ఇప్పుడు నా మాట వినండి, ఇది చెప్పకుండా నేను ముగిస్తే మీరందరూ కూడా వేరే రకంగా అయితే జాలిగా ఉండొద్దా, కరుణ చూపెట్టొద్దా, ప్రేమించొద్దా? యూ హ్యావ్ టు బీ కైండ్. సో ఐఎమ్ నాట్ టెలింగ్ యూ స్టాప్ బీయింగ్ కైండ్. సో దయా, కనికరం, జాలి, దయాదాక్షిణ్యం లేకుండా మిమ్మల్ని ఉండొద్దు అని నేను అంటలేను, ఉండొద్దు అని నేను అంటలేను. ఐఎమ్ టెలింగ్ యూ టు స్టాప్ గివింగ్ కైండ్నెస్ వేర్ ఇట్ ఈస్ డిస్రెస్పెక్టెడ్. ఎక్కడైతే నీకు అవమానం జరుగుతుందో, ఎక్కడైతే మర్యాద లేదో అక్కడ నీ కరుణ వద్దు, చూపెట్టొద్దు. స్టాప్ పోరింగ్ ఇన్ టు పీపుల్ హూ ఓన్లీ డ్రైన్ యూ అప్. చాలామంది చూడండి, ఉన్న నీళ్ళు తోడుతూనే ఉంటారు. 15 ఇచ్చినవా, ఇంకా 2 ఇవ్వవా, మిగిలితే తెచ్చి నీకేస్తా. అదొక లాజిక్ అనమాట. డిప్లొమాటిక్గా తీసుకెళ్ళిపోతారు. మిగిలితే నేను ఆడికి పోతున్నా, అంత నమ్మకం లేదా? 15 ఇచ్చినోడు 2 ఇవ్వడానికి ఏమైంది? వద్దులే, 15 కూడా నువ్వే పెట్టుకో అంటే, ఇలా అంటే ఇస్తాడని తెలుసు. మొత్తం నేను ఖాళీ చేసినంత వరకు, నువ్వు ఆరిపోయినంత వరకు నిన్ను వాడుకుంటారు. అలా అని నువ్వు ఇంకా కరుణ చూపెడుతున్నావు అనుకో, మొత్తము ఏమైపోతావు? ఎడారి వంటి జీవితం అయిపోతుంది. అన్నీ తీసేసుకుంది అక్క అన్నావు అనుకో, అవతల వాళ్ళు ఏమంటారు మీకు బాగా తెలుసు, నీకు బుద్ధి లేదా అని అడుగుతారు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ రిలేషన్షిప్ వేర్ యు ఆర్ ద ఓన్లీ వన్ మేకింగ్ అన్ ఎఫర్ట్. చాలామంది వాళ్ళ యొక్క సావాసంలో, వాళ్ళ దాంపత్య జీవితంలో, లేకపోతే ఎక్కడెక్కడ సావాసం కలిగి ఉంటారు, అక్కడంతా చాలా అధికంగా వెతుకుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు. అరే ఏం బై నువ్వు ఇంత చేస్తున్నట్టు, అరే చెయ్యాలి బై, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నువ్వు చేస్తాపో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో నీ యొక్క మంచితనాన్ని వాళ్ళు వాడుకునేంత వరకు నువ్వు చేస్తాపో. స్టాప్ అలౌయింగ్ పీపుల్ టు యూజ్ యువర్ గుడ్ హార్ట్ అగెయిన్స్ట్ యూ. నీ మంచితనం, నీ మంచి హృదయం ఒకరోజు నీకే వ్యతిరేకంగా మారే విధంగా నువ్వు తయారు చేస్తున్నావు వాళ్ళని. మొన్నటిదాకా గిట్ల చేసినావు, ఇక చూడు గిట్ల అని తెలంగాణ భాషలో మాట్లాడతారు నీతోటి. ఎవరు చేసింది ఇది? తప్పు ఎవరిది అని ఎవరికైనా ఒక మంచి కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే, నువ్వే అన్నిట్లో ఇలా చేసి అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ స్థితి. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు
ఇప్పుడు సినిమాలు తగ్గిపోయినాయి ఎందుకు టీవీలు అవి వచ్చేసి. పాతకాలం కొత్తగా పెళ్ళి కాగానే ఇద్దరు జంటగా సినిమాకు పోతారు. అట్లా వారానికి ఒక సినిమా. ఇంకా అక్కడి నుంచి సినిమాలు గట్ట అయితే ముందైతే సినిమాలు తీసుకుపోతుండే అది ఇదని, దానికి ఒక పెద్ద కథ అండి అది. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ తెలిసిందే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీ హృదయంలో నుండి మంచిది ఏదైతే నువ్వు పోసావో దానికి నువ్వే బాధ తెచ్చి పెట్టుకున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఏది ఎప్పుడు పెట్టాలి, ఎంత పెట్టాలి, అవన్నీ నువ్వు తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎవరైతే ఎలాంటి పొగుడుదల లేకుండా నీ దగ్గర తీసుకుంటూనే ఉంటున్నారనుకో, అంటే నువ్వు ఇచ్చిందల్లా తెస్తాడు ఇస్తాడని తీసుకుంటూ, అది ఎలాంటి నీకు పొగుడుదల లేదు, కృతజ్ఞత లేదు, తీసుకుంటూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎవరంటే తెలుగులో ఏమంటారంటే దోపిడీ అంటారు. ఆయన్ని ఏమంటారు? దోపిడి. నిన్ను దోచుకుంటున్నాడు. నువ్వేమనుకుంటావు? ప్రేమ అనుకుంటున్నావు, జాలి అనుకుంటున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తికి 10 డ్రెస్సులు ఇచ్చినావు అనుకో, ఆయన ఒకటే వేసుకొని తిరుగుతుంటా. ఎందుకు? మళ్ళీ ఇదే వేసుకొని తిరిగితే ఇంకా 2 తెచ్చిస్తాడని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తెచ్చిన దానికి కృతజ్ఞత ఎలా చూపెడతాడంటే రోజుకు ఒక డ్రెస్సు మార్చుకుంటాడు, అదే వేసుకొని తిరుగుతాడు. అరే ఒకటే ఉంది కదా, మళ్ళీ తెచ్చిస్తాడని. అలాగా లేనట్టే జీవిస్తారు. సో వాళ్ళు నీకు ఒక విధంగా కృతజ్ఞతగా ఉండడం లేదు. రెండవది ఏంటంటే ఒక విధంగా వాళ్ళు నిన్ను అప్రిషియేట్ అంటే నిన్ను పొగుడతలేరు. కానీ మూడోది వాళ్ళు ఏం చేస్తుందంటే లోపల నిన్ను దోచుకుంటున్నారు. దోపిడి దొంగలు అంటారు కదా, తెలియని దోపిడి దొంగలు ఇలా ఉంటారు. దేవుడు ముందుగా ఏమన్నా నిన్ను తోడేళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను. అస్తమానం ఎల్లకొకరింటికంటే అస్తమానం ఇయ్యకు కారణం లేకుండా అన్నట్టు లెక్క. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అది దయ కాదు, అది కనికరం కాదు, అది పూర్తిగా మనము ఉన్నది నాశనం చేసుకోవడము అని కూడా చెప్పుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలామంది ఒక వ్యక్తిని ఊరికే క్షమిస్తుంటారు. వాడు పిచ్చోడు, వాడు అట్లా, వాడు ఇట్లా, అది ఆ తప్పులు చేస్తుంటారని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మీరు దయా కనికరం చూపెట్టడం లేదు అతని పైన, కానీ అతను చేస్తున్న చెడు పనులకు మీరు సహకరిస్తున్నారు. ఓ క్షమించేయండి, మళ్ళీ చేయడు, వాడికి బుద్ధి లేదు, ప్రోత్సహిస్తున్నావు. వాళ్ళు చేసే ప్రతి తప్పులకు నువ్వు సహకరిస్తున్నావు. నువ్వు మంచి నీ తెలివిగల వ్యక్తి అయితే, నీకు దేవుని జ్ఞానం ఉంటే, అనుభవం నీకుంటే, ఈ బిడ్డ ఇలా చేసి రేపు నరకానికి వెళ్ళకూడదు అని ప్రేమ, కరుణ, జాలి నీకుంటే నువ్వు అది ప్రోత్సహించవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, కైండ్నెస్ ఈజ్ అ గిఫ్ట్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ వాల్యుబుల్ వెన్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద రైట్ ప్లేస్. సో దయ అన్నది ఒక దేవుని బహుమానం. సరి అయిన స్థలంలో ఇవ్వకపోతే అది దేవుని యొక్క వరముని మనము మిస్యూజ్, తప్పుగా వాడినట్లు. సరి అయిన స్థలంలో సరి అయిన వ్యక్తికి ఆ కరుణ, ఆ జాలి దొరకాలి. అది వరం. అది దానివల్ల వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, జీవితాలు మారిపోతాయి. పట్టబడిన వ్యభిచారిని దేవుడు దయ చూపెట్టాడు. ఎగ్జాంపుల్, ద ఉమెన్ హూ వాస్ కాట్ ఇన్ అడల్టరీ, గాడ్ గేవ్ హర్ ఏ ఛాన్స్ సేయింగ్ దట్ డోంట్ సిన్ అగైన్, డోంట్ డూ మిస్టేక్ అగైన్. జీవితంలో చేయలే, ఎంత పెద్ద వరం. ఆమె మొదటి దర్శనం, పునరుత్థానం తర్వాత యేసేది మొదటి దర్శనం పొందుకున్న వ్యక్తి. ఆ ఒక్క వరం, ఒక్క బహుమానం తన చరిత్రను మార్చేసింది, తన తర్వాత చరిత్రను మార్చేసింది. దిస్ ఈజ్ వాట్ ద గిఫ్ట్ ఈస్, కైండ్నెస్. అయితే ఈ వరం యొక్క ఫలము మనకు తెలియదు కాబట్టి మనం మాటల్లో సరిపెట్టుకుంటున్నాం. సో మనం భయపడకూడదు. సో డు నాట్ బి అఫ్రైడ్ టు సెట్ ఏ బౌండరీ, డు నాట్ బి అఫ్రైడ్ టు సే నో వెన్ నెసెసరీ. అవసరం లేదు అని చెప్పడానికి, అవసరం ఉన్నప్పుడు
భయపడకుండా నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, నేను చేయలేను, నేను ఇదొక హద్దులో ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి మనని మనం. ఇట్ ఈస్ కమాండెడ్ బై ద వే యు క్యారీ యువర్ సెల్ఫ్. సో ఏ రీతిగా మనం ఉంటాము, ఏ రీతిగా మనం జీవిస్తాము, ఏ రీతిగా మనం నడుస్తాము, ఇవన్నీ కూడా నీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో బీ కైండ్ బట్ నెవర్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ డిగ్నిటీ. నీ విలువకు దిగజారిపోయే విధముగా దయదల్చకు ఎవరి మీద. చాలామంది వాళ్ళ విలువ కంటే కిందికి వచ్చి దయా కనికరం చూపెడుతుంటారు. నాట్ నెససరీ. ఏసే ఎప్పుడు కిందికి రాలే, అక్కడే ఉన్నాడు, అక్కడలోనే అన్ని సప్లై చేశాడు. హల్లెలూయా. సో హ్యావ్ యూ ఎవర్ నోటీస్ దట్ ద థింగ్స్ పీపుల్ వర్క్ హార్డ్ ఫర్ ఆర్ ద థింగ్స్ దే వాల్యూ ద మోస్ట్. ఎవరైతే ఎక్కువ కష్టపడతారు, దేనికి ఎక్కువ కష్టపడతారు చెప్పండి? ఏదైతే ఎక్కువగా వాళ్ళు, దేనికైతే ఎక్కువగా వాళ్ళు విలువిస్తారు. ఇప్పుడు చూడండి, ఒక గంట ముందు వచ్చి మేమందరం కూడా ఆన్లైన్లో ఈ యొక్క టాక్ రాకమునిపే ఎంతో ఇక్కడ అన్ని విషయాల్లో చెక్ చేసుకొని ఒక్కొక్క పిన్ పాయింట్ సరిగుందా లేదా. ఎందుకు? దీన్ని అధికముగా ప్రేమిస్తాం కాబట్టి, అధికముగా గణపరుస్తాం కాబట్టి, అధికముగా కావాలి దేవుని యొక్క వాక్కు బహుబలంగా ప్రజలకు చేరాలని మేము ఆశిస్తున్నాము. కాబట్టి మా నిద్ర, మా యొక్క పర్సనల్ వర్క్స్ ఇవన్నీ వదులుకొని వచ్చి పెన్ డ్రాప్ సైలెన్స్, కదలకుంటా మెదలకుంటా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. సో ఎప్పుడు మనం కష్టపడతామంటే ఎప్పుడైతే అది మనకు అధిక విలువైనది, కావాలనుకున్నది, సాధించాలనుకున్న వాటికే మన యొక్క ఆసక్తిని చూపెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కావాలనుకుంటే, నీ ప్రేమ కావాలి, నీ జాలి, నీ కరుణ కావాలనుకుంటే వారు నిన్ను గణపరుస్తారు, నీకు విలువిస్తారు, నీకు నీ హోదా, నీ పేరు ప్రతిష్ట వాళ్ళ మనసులో కలిగి ఉంటారు, గౌరవం కలిగి ఉంటారు నీ పట్ల. నువ్వు లేనప్పుడు ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ఎట్ ద థింగ్స్ దే రిసీవ్ టూ ఈజీలీ దే ఆఫన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలా తక్కువ విలువ కడతారు. ఎంత తక్కువ సమయంలో ఏదైతే వాళ్ళకి దొరికిపోతుందో, ఏదైతే అలాగా ఏ కష్టం లేకుండా దొరికిపోతుందో వాటికి చాలా తక్కువ విలువ కడతారు. సో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. పీపుల్ డు నాట్ వాల్యూ that they can easily access. Think about it. సో ఏదైతే అలా హాయిగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, మీరందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, నేను కూడా పీల్చుకుంటున్నా. ఏ బాధ లేకుండా పీల్చుకుంటాం, ఏ కష్టం లేదు. దీనికి అసలు విలువనే లేదు మన ఊపిరికి. గాలికి ఏమైనా విలువ ఉందా? అసలు విలువ కట్టినామా? ఒక రూపాయి కూడా వేసినామా ఇది గాలికి నేను ఇస్తున్నానని? లే. So there is no value for this air, what we are breathing today and living by this air. కానీ ఒక్కరోజు ఇదే ఊపిరి కోసం తన్లాడతావు చూడు. చాలామంది బ్రతుకులు వెంటిలేషన్లో ఉన్నాయి అంటారు, కష్టాల్లో. సో ఎప్పుడైతే ఈ ఊపిరి కోసం నువ్వు తన్లాడతావో అప్పుడే దాని విలువ తెలిసి వస్తుంది. అప్పటి వరకు నీకు ఆ విలువ తెలియదు. అందుకే చాలామంది అంటారు, నేను ఉన్న మన కన్న తల్లిదండ్రులు కూడా అంటారు, నేను పోయిన తర్వాత తెలుస్తుంది నీకు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అప్రిషియేషన్ విల్ కమ్ వెన్ యూ స్ట్రగుల్. కష్టపడినప్పుడు, పైసా ఒక్క కప్పు టీ కోసం కష్టపడినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అందుకే నేను సాక్ష్యం చెప్తుంటాను, చారణ పైసల కోసం, ఛాయ్ కోసం ఎంతో బాధలు పడ్డాను నేను. ఈరోజు ఎవరైనా కొద్దిగా ఏదైనా కింద పడేస్తే నాకు మనసు కాలిపోతుంది. అందరూ అనుకుంటా, గింత పడేస్తే ఏమైంది, కానీ అంత లేకుండా నేను ఎన్ని రోజులు బాధపడ్డాను నా మనసుకు తెలుసు. అది తెలియదు కాబట్టి వాళ్ళకి ఏమీ కాదు. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, అంటిల్ దే స్ట్రగుల్ టు క్యాచ్ దేర్ బ్రెత్. సో ఇప్పుడు ఎందుకు మన
ట్యాప్లలో చూడండి, నల్లల్లో నీళ్లు పారుతూనే ఉంటాయి. రోజు వస్తుంది. మా ఇంట్లో పొద్దున్నుంచి వస్తుంది, రాత్రి వస్తుంది, 24 hours వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ వింటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అంత నీళ్ళు వచ్చినందుకు వాటర్ డిపార్ట్మెంట్కి ఒక ఫోన్ ఉండదు, లేకపోతే నల్ల ఇప్పిన వాడికి కూడా ఒక ఫోన్ ఉండదు, థ్యాంక్ యూ కూడా చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ ఎప్పుడైతే అదే నల్ల నుంచి ఒక్కొక్క చుక్క నీళ్ళు పడుతుంది చూడు, చెంబు పెట్టు చుక్కతోటి నిండిపోతుంది అంటారు. ఒక్క చుక్క నీళ్ళు కోసం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి చూడండి, సడన్గా అది ఎంతో విలువగా మారిపోయింది. ఆ గాలి, ఆ నీళ్ళు, ఒక చుక్క నీళ్ళు ఎంతో విలువగా మారిపోయింది. కింద పడేస్తే అడగండి ఒక్క చుక్క నీళ్ళని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అందుకనే, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దట్స్ వై గోల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ శాండ్. మట్టి కంటే బంగారంకు అధికంగా విలువ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా అని మట్టి పనికి రాదా? శాండ్ ఈజ్ నాట్ ఇన్ యూస్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ యూస్డ్. ఎక్కడ పడితే అక్కడ మనకు మన్ను కావాల్సిందే, మట్టి కావాల్సిందే. శాండ్ ఈజ్ యూస్ఫుల్. కానీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి దానికి విలువ లేదు. వేర్ ఎవర్ యూ గో యూ విల్ ఫైండ్ శాండ్, మడ్, యూ విల్ నాట్ ఫైండ్ గోల్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ఇదే విధంగా వెన్ యూ అప్లై టు యువర్ ఓన్ లైఫ్, ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ టూ అవైలబుల్, టూ ఈజీ టు రీచ్, టూ విల్లింగ్ టు గివ్, ఎంత ఈజీగా ఇస్తావు, అకౌంటబిలిటీ లేకుండా, అడగడు, ఏం చేయడు, అలా ఇస్తూ ఉంటే దానికి మట్టికి ఎంత విలువ ఉందో, బంగారంకి ఎంత విలువ ఉందో, మట్టికి ఎంత తక్కువ ఉంది, బంగారంకి ఎంత ఎక్కువ ఉంది, అంతే విలువ మీ జీవితానికి కూడా ఉంటుంది. మట్టితో పోల్చుకుంటారా మనుషులు, నిన్ను పోల్చుకుంటున్నారా బంగారంతో పోల్చుకుంటున్నారా, అది నీ చేతిలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో పీపుల్ విల్ స్టార్ట్ సీయింగ్ యూ యాజ్ ఎ కామన్ మ్యాన్. మామూలు వ్యక్తిగా నిన్ను చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నీ యొక్క మంచితనానికి, నీ యొక్క కరుణజాలికి వాళ్ళు ఎలాంటి పొగుడుదల, ఎలాంటి బహుమానం ఇవ్వరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు ఆన్లైన్ క్యాష్ వచ్చేస్తుంది, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకని చాలామంది అమర్యాద, అవమానము, మరి అదేవిధంగా మనమంటే ఆ గౌరవం లేకుండా ఉంటారు, పట్టించుకోరు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. Tadri vandanam. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలామంది అధికంగా, అంటే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు చాలా అధికముగా అవమానంగా ట్రీట్ చేయబడుతున్నారు. అంటే అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళ హృదయము చాలా పెద్దగుండే, చాలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారికి ఈరోజు చాలా అనేక రకాలుగా అవమానాలు, బాధలు, బలహీనతలు వస్తున్నాయి. ఆ యొక్క హోదా, పేరు, ప్రతిష్ట వాళ్ళకు లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలు చాలా పెద్దగుండే, చాలా పెద్దగా, అంటే వాళ్ళ హృదయాలకు హద్దే లేకుండే, బౌండరీస్ లేకుండే, ఇచ్చుకుంటే పోయిండ్రు అవైలబుల్ ఉండే. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నాట్ బికాస్ దే ఆర్ నాట్ వర్ది, విలువ లేదని కాదు, బట్ బికాస్ దే హ్యావ్ గివన్ టూ మచ్ యాక్సెస్ టు దోస్ హూ హ్యావ్ నాట్ ఎర్న్డ్ ఇట్. ఎవరైతే కష్టపడి సంపాదించలేకపోయారో వాళ్ళకు అధికముగా కూర్చోబెట్టి అన్నిటినీ కలిగే విధంగా చేశారు. కాబట్టి దానికి విలువ లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. Tadri vandanam. అదేవిధంగా ఎవరైతే మనల్ని పట్టించుకోరో వారి వెనకట్ల మనం అలా పోతూ ఉంటే అదేవిధంగా మన జీవితంలో కూడా వాళ్ళు డిస్రెస్పెక్ట్, అంటే బికాస్ హ్యూమన్ నేచర్ ఈజ్ వైడ్ టు పర్స్యూ వాట్ ఈజ్ హార్డ్ టు గెట్. ఎందుకంటే కష్టంగా ఏదైతే దొరుకుతుందో దాని వెనకట్ల మనుషులు పరిగెట్టడానికి చూస్తారు. సులువుగా వచ్చే వ్యక్తికి విలువ కానీ దాని వెనకట్ల వెళ్ళడం కానీ అస్సలు చెయ్యరు వాళ్ళు. అరే అక్కడికి వెళ్తాం బ్రదర్, అరే సాయంత్రం కూడా వెళ్ళొచ్చు బై బ్రదర్ దగ్గరికి, ఈడ పోదాం, ఇది ముందు ఈయనను పట్టుకోవాలి అంటారు. ఎందుకంటే ఈ మనిషి పోతే Bali దొరకడు, ఈయన 10 గంటల లోపలనే పట్టుకోవాలి. 6 గంటలకు లేచిపోయి ఆడ కూర్చుంటారు. అదే బ్రదర్ ప్యాట్రిక్, అరే సాయంత్రం కూడా పోవచ్చు,
ఫోన్ చేస్తే వస్తాడులే బ్రదర్, చాలా మంచోడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇది ప్రజల యొక్క ఆలోచన. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ కాలింగ్, ఆల్వేస్ టెక్స్టింగ్, చెకింగ్ ఇన్ వైల్ ద అదర్ పర్సన్ డస్ నాట్ థింక్, దే బిగిన్ టు టేక్ యువర్ ప్రెజెన్స్ ఫర్ గ్రాంటెడ్. నాట్ బికాస్ యు ఆర్ నాట్ అవైలబుల్, బట్ బికాస్ యు ఆర్ టూ యాక్సెసిబుల్. నువ్వు ఎప్పుడు వాళ్ళ కాల్స్ని కానీ ఎప్పుడు కానీ పలకరిస్తున్నా కొద్ది నువ్వు అన్నిటినీ కూడా అలా పాటిస్తూ వస్తుంటే వాళ్ళు వాటన్నిటినీ గ్రాంటెడ్గా తీసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం, పావన దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యాన్ని రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. పార్ట్ 2గా తీసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం మనకి. బైబిల్ ఉదాహరణలు ఇచ్చాను నేను, 4 వచనాలు మళ్ళీ రేపు రిపీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మీకు కంటిన్యూ చేస్తాను, ఇక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను. సో ఈరోజు వాక్యం విన్నవాళ్ళు మళ్ళీ కూడా రేపు కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి వినండి, దీవించబడండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సో ప్రియమైన దేవుని పిల్లలు, ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రేజ్ యూ, వి వర్షిప్ యూ ఫాదర్. ప్రభా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన. ప్రభా, ఈ వాక్యాన్ని ఈరోజు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం. స్తోత్రం. ప్రభా, ఏది కూడా హద్దు లేకుండా ఇవ్వడం, ఏది కూడా ప్రభా హద్దు లేకుండా ప్రవర్తించడం మాకే అవమానకరంగా, మాకే బలహీనతలు, బాధలు తెచ్చిపెడతాయని ఈరోజు మీ వాక్కు ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు. అవును. ప్రభా, ఈ వాక్కు ద్వారా మీ విజ్ఞానాన్ని మాకు బోధించినందుకు మీకు స్తోత్రం. స్తోత్రం. ప్రభా, ఈ వాక్కు ద్వారా మీరే నిండు మహిమ పొందుకోవాలని మీ ప్రియ కుమారుడకు మా నాథుడిని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.